అందరికీ నమస్కారం. ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. వరలక్ష్మి వ్రతం ఈ పేరు వినగానే మహిళల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. సిరి సంపదలు, సౌభాగ్యాలను ప్రసాదించే ఈ పవిత్రమైన వ్రతం శ్రావణ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ వ్రతం సంపూర్ణం కావాలంటే వరలక్ష్మి వ్రత కథను చదవాలి లేదా వినాలి. మనకు ఈ వ్రత కథలోనే వరలక్ష్మి వ్రత విధానం, వ్రత కల్పం గురించి విశేషాలన్నీ మహర్షులు వివరించారు. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి కింద ఉన్న వరలక్ష్మి వ్రత కథను చదివి మీరు మీ కుటుంబ సభ్యులు ఆ వరలక్ష్మీదేవి ఆశీస్సులను పొందాలని ఆకాంక్షిస్తున్నాము. వరలక్ష్మి వ్రత కథ గురించి స్వయంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించిన వరలక్ష్మి వ్రత మహత్య సూతన మహామని శౌనకాది మహర్షులను చూసి ఇలా చెప్పారు. మహర్షులారా, స్త్రీలకు సకల సౌభాగ్యములు, సిరి సంపదలు ఇచ్చే ఒక వ్రతాన్ని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పారు. ఆ వ్రతం గురించి మీకు వివరిస్తాను, వినండి. కైలాస పర్వతంన ఆ పరమేశ్వరుడు కూర్చొని ఉండగా పార్వతీదేవి వచ్చి స్వామికి నమస్కరించి ఇలా అడిగాను. దేవాలోకంలో ఏ వ్రతం చేస్తే స్త్రీలందరికీ సకల సౌభాగ్యాలు, పుత్ర పౌత్రాదులు, సిరి సంపదలు కలుగుతాయో నాకు చెప్పగలరు అని ప్రార్థించాను. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇలా పలికాను. దేవి, స్త్రీలకు సకల సౌభాగ్యములు కలుగజేసే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీదేవి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తిథికి ముందే వచ్చే శుక్రవారం రోజున చేయవలను అని చెప్పగా పార్వతీదేవి ఇలా అడిగాను. ఓ లోకరక్షక, ఈ వ్రతమును ఎలా చేయవలను? వరలక్ష్మి వ్రత విధానం ఏమిటి? ఏ దేవతను ఆరాధించవలను? ఇంతకుముందు ఈ వ్రతమును ఎవరైనా ఆచరించారా? దీని గురించి నాకు వివరించగలరు అని ప్రార్థించాను. అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవిని చూసి, ఓ కామాక్షి, వరలక్ష్మి వ్రతం గురించి సవిస్తాముగా చెబుతాను, వినుము. పూర్వము మగధ దేశమున కుండి నంబమునే పట్టణం ఉన్నది. ఆ పట్టణంలో బంగారు ప్రాకారములతోనూ బంగారు గోడలు కలిగిన ఇళ్లతోనూ ఉండేది. చారుమతి వృత్తాంతం వరలక్ష్మి వ్రతానికి పునాది. ఆ పట్టణం నందున చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆ వనితామణి భర్తను దైవముగా భావించి పూజించేది. రోజు తెల్లవారుజామున లేచి స్నానమాచరించి పూజా కార్యక్రమాలు చేసి అత్తమామలకు అనేక సేవలు చేసి ఇంటి పనులు చేసుకొని మితముగా ప్రియముగా మాట్లాడుతూ అందరితో సఖ్యముగా ఉండేది. ఇటువంటి ఉత్తమ గుణములు ఉన్న చారుమతి యందు వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగింది. ఒకనాడు చారుమతి స్వప్నం నందు వరలక్ష్మీదేవి కనిపించి ఇలా పలికెను. ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని. నీవు శ్రావణ శుక్లపక్ష పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను పూజిస్తే నీకు, నీ వారికి సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయి అని పలకగా చారుమతి ఆ స్వప్నంలోనే వరలక్ష్మీదేవి చుట్టూ ప్రదక్షిణ నమస్కారం చేస్తూ ప్రార్థించాను. శ్లోకము. నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తాయే శరణ్య త్రిజగద్వత్వే విష్ణు వక్షస్థలాయే అనేక విధములుగా స్తోత్రం చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షము కలిగిన జనులు విద్వాంసులను సకల భాగ్యాలు పొందుతారు. నేను పూర్వజన్మలో చేసుకున్న ఏ పుణ్యఫలము వలన మీ దర్శన భాగ్యం నాకు కలిగినది అని ప్రార్థించాను. అంతటా వరములిచ్చే వరలక్ష్మీదేవి అంతరార్థనం అవగా చారుమతికి మెలకువ వచ్చాను. తన చుట్టూ చూసుకొని అది స్వప్నమని తెలుసుకొని భర్తకు, అత్తామామలకు తనకు వచ్చిన స్వప్నం గురించి వివరించాను. వారు ఎంతో సంతోషించి శ్రావణ మాసంలో ఈ వ్రతమును తప్పక చేద్దామని చెప్పారు. చారుమతి స్వప్నం గురించి తెలుసుకున్న ఇతర స్త్రీలు కూడా శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా, ఈ వ్రతమును ఎప్పుడు చేద్దామా అని ఎదురు చూశారు. చారుమతి ఇతర స్త్రీలు వరలక్ష్మి వ్రతం ఆచరించుట ఇలా ఉండగా వీరి భాగ్యం వలన శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమ ముందు శుక్రవారం వచ్చింది. అంతటా చారుమతి ఇతర స్త్రీలు ఈ రోజే కదా వరలక్ష్మి వ్రతం చేయమని చెప్పినది అనుకొని ఆ రోజు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసుకుని శుభ్రమైన వస్త్రములను ధరించి చారుమతి యొక్క గృహములో ఈశాన్య మూలన గోమయంతో అలికి ఒక మండపమును ఏర్పాటు చేసి దానిపైన కొత్త బియ్యంను పోసి మర్రి చిగుళ్ళ పంచ పల్లవాలతో బెల్వం, తులసి, వేప, రావి, మామిడి కలశమునకు ఏర్పాటు చేశారు. అందులోనికి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి చారుమతి మొదలైన స్త్రీలందరూ మిక్కిలి భక్తి శ్రద్ధలతో సాయంకాలం శ్లోకమును చదివారు. ఏమేంటో ఇప్పుడు చూద్దాము. పద్మాసనే
పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుపిత్రా భవ సర్వదా అనే శ్లోకం చెప్పి ధ్యాన ఆ వాహనాది షడోపచారములతో అమ్మవారిని పూజించి 9 సూత్రములు కలిగిన తోరమును వారి కుడి చేతి కట్టుకొని వరలక్ష్మీదేవికి అనేక విధమైన నైవేద్యాలను సమర్పించి ఆ మండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు. మొదటి ప్రదక్షిణ ముయ్యగానే వారి కళ్ళ యందు గల్లు గల్లుగా మంటూ మంజీరములు ఇతర ఆభరణములు ప్రత్యక్షమయ్యాయి. వారు మిక్కిలి సంతోషించి రెండో ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నాలతో కూడిన బంగారు హస్తాభరణాలు ప్రత్యక్షమయ్యాయి. వారు మరింత ఉత్సాహంతో మూడో ప్రదక్షిణ పూర్తి చేయగానే వారు సర్వాభరణ అలంకృతలయ్యారు. అంతటా చారుమతి మొదలైన స్త్రీల ఇళ్లల్లో సర్వాభరణములు రథ గజ తురగ వాహనములు నిండి ఉండెను. ఆ స్త్రీలందరినీ తీసుకువెళ్ళడానికి వారి వారి ఇళ్ల నుండి రథములు గుర్రములు వచ్చి చారుమతి ఇంటి దగ్గర ఉండెను. అప్పుడు చారుమతి ఇతర స్త్రీలు ఈ వ్రతమును కల్పోక్తంగా తమతో చేయించిన బ్రాహ్మణులకు గంధ పుష్పాలతో పూజించి 12 ఉండ్రాళ్లను దక్షిణ తాంబూలాలను ఇచ్చి నమస్కరించి ఆ బ్రాహ్మణుని ఆశీర్వాదాన్ని పొంది ఆ వరలక్ష్మీదేవికి నివేదించిన నైవేద్యమును బంధుమిత్రులతో కలిసి భుజించినారు. తర్వాత వారి కొరకు వచ్చిన వాహనములను ఎక్కి వారి ఇళ్లకు వెళుతూ ఒకరితో ఒకరు ఓహో చారుమతి దేవి ఎంతటి భాగ్యవంతురాలు కదా, సాక్షాత్ ఆ వరలక్ష్మీదేవి ఆవిడ స్వప్నంలో వచ్చి ఈ వ్రతము గురించి చెప్పినది అని చారుమతిని మిక్కిలి కొనియాడుతూ వారు ఇళ్లకు చేరినారు. అప్పటి నుండి చారుమతి ఇతర స్త్రీలు ప్రతి ఏటా ఆ వరలక్ష్మీదేవి వ్రతములు చేస్తూ అష్టైశ్వర్యములతో భోగభాగ్యాలతో తులతూగుతూ ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ వ్రతమును 4 వర్ణముల వారు చేయవచ్చు. అలా చేసినచో అందరికీ సకల సుఖములు సౌభాగ్యములు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో కలుగుతాయి. ఎవరైతే వింటారో చదువుతారో వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి. మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రత కథను చదివి వ్రతాన్ని ఆచరించి ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.